Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి అసలు సిసలైన రాజుల కొబ్బరి మామిడికాయ పచ్చడి. రైస్ తో సైడ్ డిష్ గా కొబ్బరి మామిడికాయ పచ్చడి తింటే పుల్ల పుల్లగా కారం కారంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. సింపుల్ గా చేసుకునే టేస్టీ అయినా కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కొబ్బరి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కోకోనట్ ను తీసుకోవాలి. నేనైతే ఒక కోకోనట్ ను తీసుకుని పచ్చడిని చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా ఒక హాఫ్ కోకోనట్ ని తురుముకోవాలి. మరి లేత కోకోనట్ ని కాకుండా కొంచెం ముదురుగా ఉన్న కోకోనట్ ను తీసుకుంటే తురుము పొడి పొడిగా వస్తుంది. ముక్కలు రాకుండా ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు మిగతా హాఫ్ కోకోనట్ ను తీసుకుని మొత్తం ఇలాగా తురుముకోవాలి. మిక్సీ పెట్టినట్టయితే ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి ముద్ద ముద్దగా వచ్చేసి పర్ఫెక్ట్ గా రాదు. ఇలాగా తురుముకుని కొబ్బరిని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకుని పైన ఉన్న లేయర్ ను పీలర్ తో పీల్ చేసుకుని గ్రేడర్ తో గ్రేడింగ్ చేసుకోవాలి. మనము తీసుకున్న ఒక కోకోనట్ కి ఒక పుల్లగా ఉన్న మామిడికాయ సరిపోతుంది. ఇలాగా మామిడికాయను తురుముకుని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ ను తీసుకుని పచ్చిమిర్చిను క్లీన్ చేసుకుని ఇలాగ ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి. మనం తినే స్పైస్ లెవెల్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకుని ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకుని పచ్చిమిర్చి సాల్ట్ పేస్ట్ ను చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని ముందుగా తురిమిన కొబ్బరిను వేసుకుందాము. ఇలాగా పొడి పొడిగా ఉన్న కొబ్బరిను తీసుకోవాలి. అలాగే ముందుగా తురిమిన పుల్లని మామిడికాయను వేసుకుందాము. అలాగే మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి సాల్ట్ పేస్ట్ ను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడికి పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా అంతా కలిసేలాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని తాలింపుకు సరిపడా ఆయిల్ ను వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చిను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక వెల్లుల్లి రేకలను వేసుకుని ఒకసారి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తరువాత కరివేపాకును వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. లాస్ట్ లో 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ ను వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు ముందుగా కలుపుకున్న కొబ్బరి మామిడికాయ మిక్స్ ను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా పొడి పొడిగా పచ్చడి ఉండాలి. అసలు సిసలైన రాజుల కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఇలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే కొబ్బరి మామిడికాయ తాలింపు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతవరకు ఎవరూ చేయని కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఈ స్టైల్లో చేసి చూడండి. అద్భుతంగా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా కోకోనట్ రా మ్యాంగో పచ్చడిని ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.